16వ రోజు పారాయణ. అధ్యాయం 12. మోక్షప్రదములగు పుణ్యక్షేత్రముల వర్ణన. కాల విశేషమునందు వివిధములైన నదులందు స్నానమాచరించుట వలన కలుగు ఉత్తమ ఫల నిర్దేశము. తీర్థములందు పాపములందు రక్షింపబడు హెచ్చరిక. సూతుడు పలికెను, విద్వాంసులారా, వివేకవంతులకు మహర్షులారా, మోక్షప్రదాయకమగు శివక్షేత్రములను వర్ణించదను వినుడు. దాని తర్వాత లోకరక్షణార్థము శివ సంబంధమైన ఆగమములను వర్ణించదను. పర్వతములు, వనములు, కాననములతో కూడిన ఈ భూమి 50 కోట్ల యోచనముల విస్తారము ఉన్నది. భగవంతుడకు శివుని ఆజ్ఞచే పృథివీ సకల జగత్తును ధరించి ఉన్నది. పరమశివుడు భూతలములందరి వివిధ స్థలములలో అచ్చటచ్చటా నివసించు వారికి కృపతో మోక్షమును ప్రసాదించుటకు శివక్షేత్రములను నిర్మించెను. దేవతలకు, ఋషులకు కొన్ని క్షేత్రములు నివాస స్థానములుగా చేసి అనుగ్రహించను. దీని వలన వాటి యందు తీర్థత్వము ప్రకటితమయ్యను. చాలా క్షేత్రములు లోకరక్షణకు స్వయముగా ప్రాదుర్భవించను. తీర్థములకు, క్షేత్రములకు వెళ్ళిన వారు అచ్చట స్నానము, దానము, జపము మొదలైనవి చేయవలెను. అట్లు చేయనచో రోగములు, దారిద్ర్యము, మూగతనము మొదలగు దోషమునకు లోనయ్యెదరు. భారతదేశమునందు మరణించిన మానవులు తమ పుణ్యఫలము చేత బ్రహ్మలోకమునకు వెడెదరు. ఆ పుణ్యము క్షీణించగానే మరలా మానవ యోని యందు జన్మించెదరు. బ్రాహ్మణులారా, పుణ్యక్షేత్రములందు పాపకర్మలు చేసినచో నరకం ఇంకనూ దృఢమగును. కనుక ఆ పుణ్యక్షేత్రములలో నివసించు సమయమున సూక్ష్మాతి సూక్ష్మమైన ఏ కొద్ది పాపమును కూడా చెయ్యరాదు. సింధు, సట్లెజ్ నదీ తీరములందు అనేక పుణ్యక్షేత్రములు కలవు. సరస్వతీ నది మిగుల పవిత్రమే 60 ముఖములు కలిగినదని చెప్పెదరు. అనగా 60 జలధారలను కలిగిండును. విద్వాంసులు సరస్వతీ నది యొక్క ఆయా ధారల తీరములందు నివసించినచో క్రమముగా బ్రహ్మపదమును పొందుదురు. హిమాలయ పర్వతముల నుండి వెలువడు పుణ్యజలములు గల గంగ 100 ముఖములు కలిగి ఉన్నది. దాని ఒడ్డున కాశీ, ప్రయాగ మొదలగు అనేక పుణ్యక్షేత్రములు కలవు. మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించినప్పుడు గంగా నదీ తీరము మొదటి కంటే కూడా మిక్కిలి ప్రశస్తము, పుణ్యదాయకము అగును. శోణభద్రా నది 10 ధారలతో ప్రవహించుచుండును. అది బృహస్పతి మకర రాశి యందు చేరినప్పుడు మిగుల పవిత్రమై అభీష్ట ఫలప్రదాయకమగును. ఆ సమయమున అక్కడ స్నానము చేసి ఉపవాసం ఉండినచో వినాయక పదమును పొందుదురు. పుణ్యజలములు గల మహానది నర్మద 24 పాయలు కలిగి ప్రవహించును. దానిలో స్నానమాచరించి ఆ నదీ తీరమున నివసించు మానవునకు వైష్ణవ పద ప్రాప్తి కలుగును. తమసా నది 12, దేవానది 10 ముఖములు కలిగి ప్రవహించును. పరమ పుణ్యమయ్య అయిన గోదావరి 21 ముఖములు కలిగినదని చెప్పబడినది. అది బ్రహ్మహత్య దోషమును, గోవధలను కలుగు పాపములను కూడా నశింపజేసి రుద్రలోకమును ప్రసాదించును. కృష్ణవేణి జలము మిగుల పవిత్రమైనది. ఆ నది సకల పాపములను రూపమాపను. అది 18 ముఖములతో ప్రవహించుచు విష్ణులోకమును ప్రదానము చేయనిదయుండును. తుంగభద్రకు 10 ముఖములు కలవు. అవి బ్రహ్మలోకమును ప్రసాదించును. పుణ్య సలిలాయగు సువర్ణముఖి 9 ముఖములు కలదే ప్రవహించుచుండును. బ్రహ్మలోకము నుండి తిరిగి వచ్చిన జీవులు ఆ నదీ తీరమున జన్మించెదరు. సరస్వతీ నది, పంపా సరోవరము, కన్యాకుమారి, అంతరీపము, శుభకరమైన శ్వేత నది ఇవి అన్నీ పుణ్యక్షేత్రములు. ఈ నదీ తీరమునందు నివసించినచో ఇంద్రలోక ప్రాప్తి కలుగును. సహ్య పర్వతము నుండి వెలువడిన మహానది కావేరి మిగుల పుణ్యప్రదయగును. దీనికి 27 ముఖములు కలిగినవని చెప్పుదురు. ఇది కోరిన కోర్కెలను తీర్చును. ఈ నదీ తీరములు స్వర్గలోకమును ప్రాప్తింపచేయును. బ్రహ్మ విష్ణు పదమున నొసుగును. కావేరీ నదీ తటములు శివక్షేత్రముల అధీనములయుండును. అవి అభీష్ట ఫల ప్రదానములే కాక శివలోకమును ప్రసాదించునవి కూడా. సూర్యుడును బృహస్పతియును మేషరాశి యందు ప్రవేశించినప్పుడు నైమిసారణ్యమున బద్రికాశ్రమం యొక్క పుణ్యతీర్థములందు స్నానము, పూజలు చేసినచో అవి బ్రహ్మలోక ప్రాప్తి కలుగజేయును. సూర్యుడు సింహ, కటక రాసులందు సంక్రమణం చేయనప్పుడు సింధు నది యందు చేసిన స్నానము, కేదారం తీర్థమునందలి జలపానము, స్నానము జ్ఞానప్రదములని అంగీకరించబడెను. బృహస్పతి సింహరాశి యందు ఉండినప్పుడు సింహ సంక్రమణముతో కూడిన భాద్రపద మాసమునందలి గోదావరి నదిలో స్నానమాచరించవలను. అది శివలోకమునొసగునని పూర్వము స్వయముగా పరమశివుడే పలికెను. సూర్యభగవానుడు బృహస్పతి కన్యారాశి యందున్నప్పుడు యమున, శోణభద్ర నదులలో స్నానమాచరింపబడను. ఆ స్నానము ధర్మరాజు మరియు విఘ్నేశ్వర లోకములందు గొప్ప గొప్ప సుఖభోగములను ప్రసాదించడని మహర్షులు వచించెదరు. సూర్యుడు బృహస్పతి తులారాశి యందు ఉన్నప్పుడు కావేరీ నది యందు స్నానము చేయబడెను. ఆ స్నానము పరమాత్మునకు విష్ణువచన మహిమ చేత సకల అభీష్ట వస్తువులను ప్రసాదించును. సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశి యందున్న మార్గశీర్ష మాసమునందు నర్మదలో స్నానము చేసినచో విష్ణులోకము ప్రాప్తించగలదు. సూర్యుడు బృహస్పతి ధనురాశి యందున్నప్పుడు సువర్ణముఖి నది యందు స్నానము చేసిన శివలోక మసుగునని బ్రహ్మ చెప్పెను.
సూర్యుడు బృహస్పతి మకర రాశి అందున్న మాఘమాసమునందు గంగాజలమునందు స్నానమనర్పవలను. ఆ స్నానము శివలోక ప్రాప్తిని కలుగుచేయనని బ్రహ్మ పలికెను. శివలోకము తర్వాత బ్రహ్మ విష్ణు లోకములందు సుఖములు అనుభవించిన అనంతరము మానవుడు జ్ఞానమును పొందును. మాఘమాసమునందు సూర్యుడు కుంభరాశి అందున్నప్పుడు ఫాల్గుణ మాసమునందు గంగానదీ తీరమున చేసిన శ్రాద్ధము, పిండ ప్రదానము లేక తిలోదక దానము తల్లి తండ్రి వంశములకు అనేక తరముల పితరులను ఉద్ధరించునని చెప్పబడినది. సూర్యుడు బృహస్పతి మీనరాశి యందు స్థితులైనప్పుడు కృష్ణవేణి నది ఎందు చేయు స్నానమును మహర్షులు ప్రశంసించిరి. ఆయా మాసములందు పైన చెప్పిన తీర్థములలో చేయు స్నానము ఇంద్రపదమును ప్రాప్తింపచేయను. విద్వాంసులు గంగా లేక కావేరీ నదులను ఆశ్రయించి తీర్థవాసము చేసినచో అప్పటికప్పుడు పాపములన్నీ నిశ్చితముగా నిర్మూలింపబడును. రుద్రలోకమును ప్రసాదించు క్షేత్రములు అనేకములు కలవు. తామ్రపర్ణి, వేగవతి ఈ నదులు బ్రహ్మలోక ప్రాప్తి రూపమైన ఫలమునొసగును. ఈ రెండు నదీ తీరములందు స్వర్గపదములకు ఎన్నియో క్షేత్రములు కలవు. ఈ రెండిటి మధ్య అనేక పుణ్యప్రదములకు క్షేత్రములు కలవు. అచట నివసించే పండితులు గొప్ప ఫలమును పొందుదురు. సదాచారము, ఉత్తమమైన వృత్తి, సద్భావనలతో మనస్సు యందు దయాభావమును కలిగి పండితులు తీర్థము వల్ల నివసించవలన, లేనిచో ఆ ఫలము లభించదు. పుణ్యక్షేత్రమునందు చేసిన పుణ్యము కొంచెమైనను అనేక విధములైన వృద్ధిని ప్రసాదించును. అచ్చడు చేసిన స్వల్ప పాపము కూడా పెద్దదిగా పరిణమించును. పుణ్యక్షేత్రమును నివసించుచు జీవితమును గడపవలెనని నిశ్చయించుకొనిన అది పుణ్య సంకల్పమగును. దాని వలన ముందటి పాపములన్నీ అప్పటికప్పుడు నశించును. ఆ పుణ్యము ఐశ్వర్యదాయకమని కూడా చెప్పబడినది. బ్రాహ్మణులారా, తీర్థవాసము చేసిన పుణ్యము శారీరకం, వాచిక, మానసిక సకల పాపములను నశింపచేయును. తీర్థములందు చేసిన మానసిక పాపము వజ్రలేపనమగును. అది అనేక కల్పముల వరకు వెంటాడుతూనే ఉండును. అట్టి పాపము కేవలము ధ్యానము చేతనే నశించను, మిగతా వాటి చేత నశింపదు. వాచిక పాపము జపము చేతను, శారీరక పాపము శరీరమును సృష్టింపచేయు కఠిన తపస్సు చేతను నశించును. కనుక సుఖమును కోరు పురుషులు దేవతలను పూజించుచు, బ్రాహ్మణులకు దానమనరించుచు, పాపముల నుండి తమను రక్షించుకొనుచు తీర్థములందు నివసించవలను. సశేషము. ఓం నమః శివాయ.